రోజుల తర్వాత అభిమానుల ముందుకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనను తాను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వాళ్ళు అడగకపోయినా చాలా విషయాల గురించి క్లారిటీ ఇచ్చాడు తారక్. ఒకవైపు దేవర 2 సినిమా ముచ్చట్లు చెబుతూనే మరొక వైపు ప్రశాంత్ నీల్ సినిమా గురించి కూడా ఓపెన్ అయ్యాడు. నిన్న జరిగింది మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్లా అనిపించలేదు. ఎన్టీఆర్ను కలవడానికి వచ్చిన ఫ్యాన్స్ మీట్లా కనిపించింది. మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ కూడా ఇదే విషయం చెప్పాడు. మాకిది మ్యాడ్ సినిమా ఫంక్షన్ చేసుకున్నట్లు లేదు, దేవర సక్సెస్ సెలబ్రేషన్ లా ఉంది అంటూ సంగీత్ చేసిన కమెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల లైనప్ గురించి ఓపెన్ అయ్యాడు. రాబోయే 2-3 సంవత్సరాల వరకు తాను ఏ సినిమాలు చేయబోతున్నాను అనే విషయం క్లారిటీగా అభిమానులతో పంచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం బాలీవుడ్లో వార్ 2 సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు తారక్. దీని తర్వాత ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా ఉండబోతోంది. ఇది జనవరిలో విడుదల కానుంది. దీని తర్వాత దేవర 2 ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు జూనియర్. నిజానికి దేవర 2 సినిమా ఉండదంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ వస్తోంది. జపాన్లో కూడా ఈ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ రాకపోవడంతో సీక్వెల్ ఆలోచనలు మానుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. దీని మీద కూడా క్లారిటీ ఇచ్చాడు జూనియర్. దేవర 2 ఖచ్చితంగా ఉంటుందని, మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చాడు కాబట్టి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చామని చెప్పాడు. అంతేకాదు డ్రాగన్ తర్వాత తాను ఇమీడియట్గా మొదలు పెట్టబోయే సినిమా కూడా ఇదే అంటూ కన్ఫర్మ్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. దాంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్లో నాగవంశీ నిర్మాతగా ఒక సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు తారక్. ఇలా ఒకే ఈవెంట్లో ఎన్నో శుభవార్తలు చెప్పిన ఈయన ఒక సినిమా విషయంలో మాత్రం అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఈ రోజుల్లో కామెడీ సినిమా చేయడం చాలా కష్టమని, ఒకరిని నవ్వించడం అంటే చిన్న విషయం కాదు అన్నాడు యంగ్ టైగర్. అందుకే తాను ఇకపై కామెడీ జోలికి వెళ్ళలేనేమో అని తేల్చేశాడు. అందరికీ తెలుసు ఎన్టీఆర్ కెరియర్లో కామెడీ సినిమా అంటే అదుర్స్ అని. వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమాలో చారి పాత్రలో అద్దరగొట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా అదుర్స్కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ చేయాలి అంటూ చాలా ఏళ్ల నుండి ఎన్టీఆర్ని అడుగుతున్నారు అభిమానులు. దర్శకుడు వినాయక్ కూడా తనకు అదుర్స్ చేయాలని ఉందన్నాడు. రైటర్ కోన వెంకట్ కూడా అదర్స్ 2 చేస్తామని ఖచ్చితంగా చెప్పాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇకపై తన నుండి కామెడీ సినిమా ఎక్స్పెక్ట్ చేయొద్దు అని క్లారిటీ ఇచ్చేశాడు. అంటే ఈ లెక్కన అదర్స్ 2 ఉండదని ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా చెప్పేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఇది నిజంగా తారక్ అభిమానులకు పెద్ద షాక్.